హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 వీడియోలు అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మనం యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు 10 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో ప్రజెంట్ దీని కాస్ట్ వచ్చేసి 299 ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కావాలంటే తీసుకోండి. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. దాంతోపాటు తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి. మీరు చూసిన తర్వాత నచ్చితే దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు సన్నద్ధం అంటూ ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్. సో జూలై 1న నిర్వహించినటువంటి గ్రూప్ 4 పరీక్షలు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా పాలనా అధికారి కర్ణన్ అధికారులను ఆదేశించారు. సో సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పోలీసు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు అదేవిధంగా విద్యాశాఖ అధికారులతో సో పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై సన్నాహక సమావేశం నిర్వహించారంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు టోటల్గా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 54,019 మంది 154 కేంద్రాల్లో ఎగ్జామ్ రాయబోతున్నట్లు ఇక్కడ మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ మనకు నల్గొండ జిల్లాకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. సో గ్రూప్ 4 పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు నల్గొండ జిల్లాలో కనుక చూసినట్లయితే 188 కేంద్రాల్లో 53,123 మంది ఎగ్జామ్ రాయబోతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతున్నట్టు మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో ఈ గ్రూప్ 4కు సంబంధించి మీ ప్రిపరేషన్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మొత్తం కంప్లీట్గా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిందా, లేకుంటే సగం వరకే కంప్లీట్ చేశారా, లేకుంటే రివిజన్స్ కూడా కంప్లీట్ అయిపోయా అనేది ఆ విషయాన్ని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ యొక్క ఒపీనియన్ అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే సో Tspscకి సంబంధించిన పరీక్ష రేపు ఒకటైతే జరగబోతుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. రేపు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ AMVIకి సంబంధించిన రాత పరీక్షను ఈ నెల 28న నిర్వహించేందుకు Tspsc అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో 113 ఉద్యోగాల భర్తీకి పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. సో అభ్యర్థులందరూ సకాలంలో హైదరాబాద్లోని పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పేసి ఇక్కడ Tspsc అయితే కోరింది. సో టోటల్గా దీనికి సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలన్నీ హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో విత్ ఇన్ టైంలో అక్కడికి చేరుకోవాలని చెప్పేసి ఇక్కడ Tspsc అయితే సూచించడం జరిగింది. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ ఇక్కడ మనకు ఆర్ లక్ష్మి గారు అయితే తెలపడం జరిగింది. బేసిక్ కంప్యూటర్ అండ్ సి లాంగ్వేజ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైనింగ్, అదేవిధంగా DPT, అకౌంట్స్, అసిస్టెంట్ యూసింగ్ టాలీ లాంటి కోర్సులకు సంబంధించి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో జూలై 3న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జలాల్పూర్లోని తమ సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ ఫోన్ నెంబర్స్ కాల్ చేసి మీ యొక్క డౌట్స్ని మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ చూడవచ్చు Tspsc నుంచి. సో స్టాఫ్ నర్స్ అభ్యర్థులకు ఆన్లైన్ మాక్ టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మాక్ టెస్ట్ రాసేందుకు వీలుగా సో మనకు ఒక మాక్ టెస్ట్ని అయితే వాళ్ళు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైనా అభ్యర్థులు కనుక అప్లై చేసినట్లయితే ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి సో ఈ మాక్ టెస్ట్ అయితే రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో టోటల్గా మనకు 5,204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం 40,000 మంది అయితే దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. ఆగస్టు 2న దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ను హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ కేంద్రాలుగా ఈ పరీక్ష అయితే జరగబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయం అయితే మనకు సివిల్ సర్వీసు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో బీసీ సంక్షేమ శాఖ, బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణకు సంబంధించి సో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అయితే తెలపడం జరిగింది. సో కరీంనగర్ కావచ్చు, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీకి చెందినటువంటి డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు శిక్షణకు వారికి శిక్షణ అందిస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ శిక్షణ తరగతులు వచ్చే నెల 31 నుంచి 2024 ఏప్రిల్ 30 తేదీల మధ్య ఈ కోచింగ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వీటికి సంబంధించి సో ఇక్కడ బీసీ స్టడీ సర్కిల్ కావచ్చు, ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్, అదేవిధంగా OU క్యాంపస్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. అదేవిధంగా అభ్యర్థులకు లాడ్జింగ్ కావచ్చు, రవాణా ప్రయోజనాల కోసం నెలకు 5,000 రూపాయలు చెల్లిస్తారని సో ప్రవేశాలు
పొందిన వారికి 5,000 రూపాయలు విలువైనటువంటి పుస్తకాలు కావచ్చు, స్టడీ మెటీరియల్ కూడా అందించడంతో పాటు గ్రంథాలయాల సౌకర్యం ఉంటుందని చెప్పడం జరిగింది. సో 31 ఏళ్ల లోపు వయసు కలిగినటువంటి వ్యక్తులు, అదేవిధంగా గతంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఉత్తీర్ణులై సాధించి అభ్యర్థులకు ఉచిత శిక్షణ నేరుగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పేసి తెలియడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు నెక్స్ట్ మంత్ 10వ తేదీలోపు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఉంది. మీరు ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి చూసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీరికి అప్లై చేసుకుంటున్న ప్రయత్నం చేయండి. ఇక్కడ మరొక జిల్లాకు సంబంధించి కూడా ఇచ్చారు. సివిల్స్ కోచింగ్ దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి సేమ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైనా ఆన్లైన్లో మీరు సివిల్స్కి సంబంధించినటువంటి కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఆఫ్లైన్లో వీటికైతే అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం. అప్డేట్ కనుక చూసినట్టయితే ఇక్కడ మనకు హైకోర్టు చెప్పిన సర్కార్ బేఖతార్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. ఆర్టీఐ కమిషనర్లు, TSPSC అదేవిధంగా HRC అంశాలపై ఉన్నత న్యాయస్థానం సీరియస్, వ్యవస్థలను పట్టించుకోకపోవడంపై నిలదీస్తున్న లెక్కలేనట్టుగా వివరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే హైకోర్టు వరుస పెట్టి మొట్టికాయ వేస్తున్న రాష్ట్ర సర్కార్ తీరులో మార్పు రావడం లేదు. సో ఆర్టీఐ కమిషనర్ల నియామకం కావచ్చు, SC/ST కమిషనర్లు, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్, పోలీస్ కంప్లైమెంట్ అథారిటీస్, ఇంకా స్టేట్ సెక్యూరిటీ కమిషన్లకు ఆఫీసులు, ఇలా అనేక అంశాలపై విచారణ సందర్భంగా సర్కారుపై హైకోర్టు సీరియస్ అయింది. TSPSC సభ్యుల యొక్క నియామకం విషయంలోనూ సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా ఇవేమీ తమకు పట్టనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ మీటింగ్లో బిజీ అయిపోయింది. సో దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పలు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ TSPSCకి సంబంధించి సో సభ్యుల నియామకంపై హైకోర్టు కామెంట్స్ అయితే చేసింది. సో 6 TSPSC సభ్యుల నియామకాన్ని పునఃపరీక్షించాలంటూ ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టయితే మనకి నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల కళాశాలలో సో తాత్కాలిక పద్ధతిలో ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీ కోసం అర్హులైనటువంటి వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయంట. సో వాటికి మీరు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఈ నెల 30 లోపు దరఖాస్తు సమర్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా నిర్మల్ జిల్లా అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభలో సో తెలంగాణ సామాజిక సంస్కృతి చరిత్ర అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా నిజాం రాజ్యానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇంకా అదే కాకుండా సో ఎకానమీకి సంబంధించి మనకి ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. వ్యవసాయ విధానాలు అని చెప్పేసి ఒక బిడ్ బ్యాంక్ అయితే చూడవచ్చు. సో గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది చాలా యూజ్ ఉంటుంది. ఒకసారి ఈనాడు ప్రతిభను డౌన్లోడ్ చేసుకొని వీటిని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అసోచం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి మండళ్ల చైర్మన్గా రవికుమార్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి మండళ్లకు చైర్మన్గా కటారు రవికుమార్ రెడ్డిని ఎంపిక చేస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది అంటే ఏ సంస్థకు ఎవరు నియమించారనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ అసోచం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధి మండలికి మనకు చైర్మన్గా రవికుమార్ అయితే రావడం జరిగింది. పేరు గుర్తుంచుకోండి. డైరెక్ట్గా ఈ నియామకాలకు సంబంధించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే వెదురు నుంచి జీవ ఇంధనాలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. బయో ఇథనాల్, బయోగ్యాస్ తయారీకి అనుకూలం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టిస్తుంది అంటున్నటువంటి పరిశోధకులు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే రావడం జరిగింది. సో మనకు అడవుల్లో సహజ సిద్ధంగా విస్తృతంగా పెరిగేటువంటి వెదురు సహాయంతో సో బయో ఇథనాల్ కావచ్చు, బయోగ్యాస్ వంటి జీవ ఇంధనాల ఉత్పత్తి తయారు చేయవచ్చు అని చెప్పేసి సో మనకు హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్ తమ పరిశోధనలో తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సో దీనికి సంబంధించి ఏ యూనివర్సిటీ వాళ్ళు ఈ ప్రయోగం చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. బయో ఇథనాల్, బయోగ్యాస్ తయారీకి సంబంధించి వెదురు నుంచి వీటిని తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇటీవల ఏ దేశానికి సంబంధించినటువంటి సైంటిస్టులు సో ఈ పరిశోధన చేశారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హంగేరియన్కి సంబంధించినటువంటి సైంటిస్టులు, హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్స్కి సంబంధించిన సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నింగిలోకి ప్రపంచ కప్ ట్రోఫీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు వన్డే ప్రపంచ కప్ ట్రోఫీ యాత్రను ICC సోమవారం ఘనంగా ఆరంభించింది. సో భూమికి 120 అడుగుల ఎత్తులో ట్రోఫీని అయితే ఆవిష్కరించింది. సో బెలూన్ సహాయంతో ట్రోఫీని పైకి పంపారు. తర్వాత ట్రోఫీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దిగింది. సో మంగళవారం నుంచి ట్రోఫీ యాత్ర కువైట్, బహ్రెయిన్
అదేవిధంగా మలేషియా, అమెరికా, నైజీరియా, ఉగాండా, ఇటలీ, తర్వాత ఆదిత్య భారత్తో సహా 18 దేశాల్లో సాగుతుందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే ఈసారి మన దగ్గర వరల్డ్ కప్ జరగబోతుంది అనమాట. సో ఆదిత్య దేశం భారత్, అది చాలా చాలా ఇంపార్టెంట్. 2023లో సో మనకు క్రికెట్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుందంటే భారత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే తెలంగాణలో లూలు గ్రూప్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడవచ్చు. సో 5 ఏళ్లలో 3,500 కోట్ల పెట్టుబడి, ఆగస్టులో లూలు మాల్ అదేవిధంగా హైపర్ మార్కెట్ ప్రారంభం, లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు యుఏఈ కేంద్రంగా ఉన్నటువంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లూలు గ్రూప్ తన మొదటి మాల్ అదేవిధంగా హైపర్ మార్కెట్ను త్వరలో హైదరాబాద్లో ప్రారంభించున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు హైదరాబాద్లో కూకట్పల్లిలో ఇప్పటి వరకు కొనసాగినటువంటి మంజీ రామ్లాల్ను ఆ ప్లేస్లో ఈ లూలుగా మార్చనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ లూలు అనేటువంటిది ఏ దేశానికి సంబంధించినటువంటి సంస్థ, యుఏఈకి సంబంధించినటువంటి సంస్థ. దీని యొక్క మొదటి కంపెనీని మనకి ఎక్కడ పెట్టబోతుందంటే మన హైదరాబాద్లో పెడుతుంది కనుక సో అది గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అట్లా కూడా మనకు నేరుగా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం వరల్డ్ కప్ సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మంత్రిని తొలగించేటువంటి అధికారం ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో బలమైనటువంటి కారణాలు ఏమీ లేకుండా మంత్రిని తొలగించేటువంటి అధికారం గవర్నర్కు లేదని మద్రాస్ హైకోర్టు తెలిపింది. ఈ హైకోర్టు పేరు గుర్తుంచుకోండి. అయితే 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడిన వ్యక్తి లేదా శాశ్వత సభ్యత్వం లేనటువంటి వ్యక్తిని మాత్రమే మంత్రి పదవి నుంచి తొలగించేటువంటి అధికారం గవర్నర్కు ఉంటుందని పేర్కొంది. సో మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి విద్యుత్ ఎక్సైజ్ శాఖల మంత్రి అయినటువంటి సెంతిలాల్ బాలాజీ నుంచి ఆ శాఖల్ని తొలగిస్తూ శాఖ లేని మంత్రిగా తమిళనాడు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆర్డినెన్స్ను రద్దు చేయాలని చెప్పేసి దేశీయ మక్కల్ కక్షి నేత అయినటువంటి ఎంఎల్ రవి దాఖలు చేసినటువంటి పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది పాలిటిక్స్ సంబంధించిన అంశం. జనరల్గా మనకు సో ఎవరు మంత్రిని తొలగించేటువంటి అధికారం ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇచ్చారు. జనరల్గా మంత్రిని తొలగించే అధికారం మనకు గవర్నర్కి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాల పరంగా సో ముఖ్యమంత్రికే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మద్రాస్ హైకోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా చదవాల్సిన అంశం ఏంటంటే దీనికి మంత్రి మండలి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి అధికారాలు కావచ్చు, దానికి సంబంధించిన రిలేషన్ మీరు పాలిటీ పరంగా చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి, దాంట్లో కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you everyone.